కర్నూలు జిల్లాలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కొడుమూరు నియోజకవర్గం గూడూరులో మహాపాపం పేరుతో పోస్టర్లు వెలిశాయి. దేవుని పరకామని డబ్బులు దొంగతనం, అవమానం, ఆంధ్రప్రదేశ్ సహించదు అంటూ జగన్, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో పోస్టర్లపై జగన్, భూమన కరుణాకర్ రెడ్డిలు గజ దొంగలుగా చిత్రీకరించారు. పోస్టర్లపై పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లాలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కొడుమూరు నియోజకవర్గం గూడూరులో మహాపాపం పేరుతో పోస్టర్లు వెలిశాయి. దేవుని పరకామని డబ్బులు దొంగతనం, అవమానం అంటూ ఆంధ్రప్రదేశ్ సహించదు అంటూ జగన్, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో పోస్టర్లపై జగన్, భూమన కరుణాకర్ రెడ్డిలు గజ దొంగలుగా చిత్రీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. సంపత్, కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలను గజ దొంగలుగా చిత్రీకరిస్తూ ఈ పోస్టర్లు అయితే వాల్ పోస్టర్లు అయితే వెళ్తాయి. ఊహించని విధంగా ఉదయం లేచి, అంటే రాత్రి సమయంలో లేకపోవడం, అలాగే ఉదయం ఒక్కసారి లేచి చూసేసరికి ఏ వైపు చూసినా కూడా పెద్ద ఎత్తున ఈ పోస్టర్లు అనేవి కనిపించడంతో ఒక్కసారిగా కూడా అందరూ ఉలిక్కి పడ్డారు. రాజకీయ నాయకులు సైతం ఎవరివి అంటించి ఉంటారన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. మరోవైపు పోలీసులకు సంబంధించి విషయం తెలుసుకొని ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చి దానికి సంబంధించి ఎవరు అంటించారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సంబంధిత ప్రాంతాలలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా అంటే రాజకీయ దురుద్దేశంతో చేస్తారా, లేదా దీని వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఎవరైతే పోస్టర్లు అంటించినటువంటి ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి మనుషుల్ని పిలిపించి వాటన్నింటిని కూడా తీపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే వీటి వల్ల వైషమ్యాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు దీనిపైన ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మనం చూస్తున్నాం గత 3-4 రోజుల నుంచి కూడా సీసీ ఫుటేజ్ ఏదైతే బయటకు వచ్చిందో పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఇది నాయకులు టీడీపీ నేతలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు ఇద్దరిని కూడా, అంటే మాజీ సీఎంతో పాటు అలాగే మాజీ టీడీపీ చైర్మన్ కి సంబంధించి వీరిద్దరి ఫోటోలను వేస్తూ పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లను అందించడంతో దీనిపైన పూర్తిగా కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరికిషన్.